క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గురించి ప్రత్యక్షమైనటువంటి దేవోక్తి ఇది. ప్రాఫెసీ అబౌట్ బాబిలోన్. ఈ అధ్యాయం అంతా దేవుడు బబులోనుకు తీరుస్తున్నటువంటి తీర్పు లేదా బబులోను చేసినటువంటి క్రియలకు పొందుతున్నటువంటి ప్రతిఫలం. ఇదిగో బబులోను కూలెను అనే మాట యెషయా 21:9లోను, ఇర్మియా 51:8-9లోను, అలాగే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనంలో కూడా రాయబడింది. బబులోను మీదకి దేవుని ఉగ్రత రావడానికి గల కారణం ఏంటి? అసలు బబులోన్ అంటే ఏంటి? ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో మీరు చూడండి, ప్రారంభపు వచనాల్లో, అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా, నేను మహాబబులోను కూలిపోయాను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును అయ్యను. ఏలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును తాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. ప్రతి విధమైనటువంటి అపవిత్రతకు బబులోను ఉనికి పట్టట. దేశమంతా గొప్ప విగ్రహారాధనతో నింపబడింది. తాను పొరపాటు చేయడం కాదు కానీ అనేక మంది వర్తకులు, అనేక దేశములు పాడవున్నట్లుగా పురికొల్పింది, ప్రేరేపించింది లేదా కారణమైంది. బబులోను మీద నెపములు చెప్పాలంటే అనేకం ఉన్నాయి. ఒక ఎక్స్ట్రీమ్ ప్రైడ్ అంటే మితిమీరినటువంటి గర్వం అన్నమాట. ఓ ఆధ్యాత్మికమైనటువంటి తిరుగుబాటు, మనసంతా ఐశ్వర్యము, ఘనత, దేవుడు అన్నటువంటి భయానికి తావే లేకుండా. యెషయా గ్రంథం 47వ అధ్యాయం కూడా బబులోను గురించి అనేక విషయాలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. అయితే 8 నుండి 10 వాక్యాలు మనం చూద్దాం. కాబట్టి సుఖాసక్తురాలని నిర్భయముగా నివసించుచు, నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరినూ లేరు. నేను విధవరాలని కూర్చుండను, పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్న దానా, ఈ మాట వినము. ఒక్క దినములోగా, ఒక్క నిమిషములే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండు నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను, అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములు నీవు ఆధారం చేసుకున్నాను. నీ ఆ అపాయములన్నీ నీ మీదికి సంపూర్తిగా వచ్చునంటున్నాడు. తాను చేస్తున్నటువంటి దుర్మార్గపు పనులను, చెడుతనాన్ని తనకు ఆధారం చేసుకొని, నా అంతటి వాడు ఎవడు లేడు, నేను ఎప్పటికీ ఇలాగనే ఉంటాను, దరిద్రత అయినను పేదరికమైనను నాకెప్పటికీ రాదు, పైగా నేను చేస్తున్న పనులు ఎవడు నన్ను చూడడు, ఎవడు నా మీద అధికారం చేయడు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నావే. ఇదిగో బబులోను, నీ విద్య, నీ జ్ఞానము నిన్ను చెరిపివేసింది అంటున్నాడు. ఈ రోజున బబులోనును ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు మనం సాదృశ్యంగా చూడవచ్చు. మన కళ్ళ ముందు అనేక దేశాలు ఉన్నాయి, కొన్ని పేరు గడించినటువంటి పట్టణాలు ఉన్నాయి. వాటి అతిశయం అదే. వాస్తవంగా వాటి అతిశయం అంటే ఒక దేశానికి, ఒక పట్టణానికి ప్రాణం ఉండదు. అందులో ఉన్న అధికారులు కానీ, మనుషులు కానీ ఆ స్థితిని బట్టి విర్రవీగుతుంటారు. ఆ పట్టణాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, ధనగణతను బట్టి అతిశయపడుతుంటారు. కేవలం బబులోను చేస్తున్నటువంటి చెడు క్రియల్ని బట్టి మాత్రమే దేవునికి కోపం రగిలిందా అంటే ఎంత మాత్రం కాదు. మనం జాగ్రత్తగా గమనిస్తే రాజులు 2వ గ్రంథము 24వ అధ్యాయం 13వ వచనంలోను, అలాగే దినవృత్తాంతము 2వ గ్రంథము 36వ అధ్యాయంలోను బబులోను యెరూషలేము మీద దండెత్తడం మనం చూస్తాం. యెరూషలేమును పాడు చేయటం, దేవుని మందిరాన్ని పాడు చేయటం, దేవుని మందిరాన్ని అగ్నిచేత కాల్చటం, పరిశుద్ధమైనటువంటి ఉపకరణములు, మందిరములో ఉన్నటువంటి ఉపకరణములు, ప్రతిష్ఠితమైనటువంటి ఉపకరణములు అన్నిటినీ చెరకు తీసుకెళ్ళటం, యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయటం, మితిమీరి దేవుని పిల్లలపైన చేసినటువంటి హింసను దేవుడు చూశాడు. అందుకే బబులోనును యెషయా గ్రంథం 47వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా మట్టిలో కూర్చుండేట్టుగా, సింహాసనం లేకుండా నేల మీద కూర్చుండేట్టుగా పడద్రోశాడు. మహాబబులోను సర్వ దేశముల మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నటువంటి ఈ బబులోనును, ఐశ్వర్యము, ధనగణతలు ఆకాశం అంతెత్తుగా ఉన్నటువంటి ఈ బబులోనును నేల మీద పరదోసి దేవుడు ఏం చెబుతున్నాడు? వాట్ వీ లెర్న్ త్రూ దిస్, సర్వ దేశములపైన దేవుని యొక్క అధికారాన్ని. అంత మాత్రం కాదు, బబులోన్ లాంటి మనస్తత్వము, ఆ క్యారెక్టర్, ఆ గర్వము, అతిశయమున్న మనిషి అయినా,
అవి సంస్థలైనా, వ్యవస్థలైనా, అవి ప్రభుత్వాలైనా ఖచ్చితంగా నా దేవుడు వాటిని కూల్చివేస్తాడని. ప్రతి గర్వాన్ని, అతిశయాన్ని ఆయన అణిచివేసి తీర్పు తీరుస్తాడని. ఇదిగో మనకు తేటగా బయలుపరచబడుతుంది. దేవుని సేవకునిగా ఈ లేఖనాల ఆధారంగా ఈ మాట నేను పలకాలని ఇష్టపడుతున్నాను. ఈ రోజున సువార్త పరిచర్యను కానీ, దేవుని పనిని, సంఘమును పాడు చేస్తున్న ప్రతిదీ కూడా ఇదిగో బబులోను వలె ఉండునుగాక. ఈ అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు యెహోవా దినము వచ్చెను అన్న మాట చూసారా? లేదా యెహోవా దినము వచ్చుచున్నది అనే మాట. నిజముగా ఆ రోజు జనులు ఘోషిస్తారు. ఏలైనగా మహాప్రళయంలాగా అది ప్రజల మీదకి వస్తుంది. పాపులను, పాపమును బొత్తిగా పాడు చేసేదానికి, నశింపచేసేదానికి దేవుని ప్రచండమైన కోపముతో ఆ దినం వస్తుంది. ఆ రోజున నక్షత్రములు ప్రకాశింపవు. ఆ రోజున చీకటి సూర్యుని కమ్ముతుంది. అహంకారుల ప్రతి అతిశయము మాన్పించబడుతుంది. ఆ దినమున ఆకాశం వణుకుతుంది, భూమి తన స్థానాన్ని తప్పుతుంది. అది దేవుని యొక్క ఉగ్రత దినం. ప్రతి బబులోను కూలుతుంది. అవును, మనుషుల్లో ఉన్నటువంటి మనస్తత్వం అనే బబులోను కూలాలి. ఐశ్వర్యాన్ని, ధనాన్ని, జ్ఞానాన్ని నమ్ముకుని విర్రవీగుతున్న ప్రతి బబులోను అనుభవం పడిపోవాలి. కనుక బబులోనుకు సాదృశ్యముగా ఉన్న ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. అదంతా కూడా భక్తుడైన యోహాను చెప్పినట్టుగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అవన్నీ ఈ లోకంతో పాటే నశిస్తాయి. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్త ప్రకారం చేయవాడే నిరంతరం నిలుస్తాడు. క్రీస్తు యేసు మాత్రమే మన అతిశయాస్పదముగా ఉండునుగాక. దేవుని పరిశుద్ధాత్మ మిమ్మల్ని కాయునుగాక. గాడ్ బ్లెస్ యూ.